ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, తక్కువ వడ్డీతో మనకి 60 లక్షల హోమ్ లోన్ కావాలి అంటే శాలరీ ఎంత అయి ఉండాలి? తక్కువ వడ్డీ అంటే మన అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ తక్కువకి ఇస్తాయండి మిగతా వాటితో పోల్చుకుంటే, లైక్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కానీ లేదా గవర్నమెంట్ బ్యాంక్స్ ఏవైనా సరే ప్రైవేట్ బ్యాంక్స్తో పోల్చుకుంటే నీకు తక్కువ ఉంటుంది. అంటే అంటే ప్రాసెసింగ్ అయి తక్కువ టైంలో ఎక్కువ టైం తీసుకుంటుంది గవర్నమెంట్ బ్యాంక్స్. బట్ ప్రైవేట్ వాళ్ళు ఏంటంటే కొంచెం డివైడ్ అవుతారు కాబట్టి త్వరగా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే యావరేజ్ మీద ఇప్పుడైతే 7.5 నుంచి 8 మధ్యలో ఉందన్నమాట మెజారిటీ బ్యాంక్స్. అగైన్ ఆర్బీఐలు వడ్డీ రేట్లు పెంచినప్పుడు తగ్గినప్పుడు ఇవి కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి ఇండియాలో Yes. కూడా. కాబట్టి మనం ఎప్పటికప్పటికే చూసుకుంటా కూర్చోవాలి. మీరు ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంక్ మనం చూసుకున్నప్పుడు మనకు ఐడియా జనరేట్ అవుతుంది అనమాట. అంటే ఎంత లోన్ ఇస్తారు అంటే యూజువల్గా ఏంటంటే వాళ్ళు క్రైటీరియా మెయింటైన్ చేస్తారు. ఒకటి ఇన్కమ్ టు డెట్ రేషియో అంటారు. మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఆల్రెడీ అప్పుల్లో ఉన్నారు, ఆ రేషియో ఎప్పుడు బిలో 50% ఉండేలా చూసుకుంటారు. రెండోది మీకు మంత్లీ వచ్చే ఇన్కమ్ని ఇంటూ 60 to 70 టైమ్స్ తోటి మల్టిప్లై చేస్తారు. సపోజ్ మీ శాలరీ 1,00,000 ఉందనుకోండి, యు ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ద 60 to 70 lakh వర్త్ అనమాట. అవి చూస్తారు. అయితే స్ట్రైట్గా అది ఒకటే చూస్తారా అంటే చూడరు. క్రెడిట్ స్కోర్ చూస్తారు. మీకు 750 కన్నా సిబిల్ స్కోర్ ఎక్కువ ఉందనుకోండి, మీకు అందరికి ఇచ్చే వడ్డీ ఇస్తారు. తక్కువ ఉందనుకోండి వడ్డీ పెంచి మీకు ఇస్తారు. ఇది రిస్క్ ప్రీమియం అంటారు దాన్ని. అది ఎక్కువ అది యాడ్ చేస్తారు అనమాట. అండ్ వేరే లోన్స్ ఎంత తీసుకున్నారని దాన్ని పెట్టేసి, అండ్ ప్లస్ మీ ఏజ్ క్రైటీరియా అండ్ ఎంత లాంగ్ టర్మ్ ఉందని దాన్ని బట్టి అనమాట. ఇట్లా ఏజ్ చూస్తారు, అండ్ ఇన్కమ్ Cibil ప్రొఫైల్ score. చూస్తారు, అండ్ క్రెడిట్ స్కోర్ చూస్తారు, అండ్ ఇంతకుముందు మీరు ఆల్రెడీ పే చేసిన లోన్స్ ఏదైనా హిస్టరీ ఉందనుకోండి వాటిని చూస్తారు. వీటన్నిటిని బట్టేసి మనకి ఐడియా జనరేట్ అవుద్ది. కాబట్టి 1,00,000 శాలరీ ఉందనుకుందాం. అలాంటి వాళ్ళకి క్రెడిట్ స్కోర్ బాగాలేదనుకోండి, మీకు అయితే దగ్గర ఒక 60 lakh ఇస్తారు. అది లోవర్ ఎండ్. హైయర్ ఎండ్ అనుకోండి అప్ టు 75 దాకా ఇస్తారు. అంటే సిబిల్ స్కోర్ బాగుంది, మీకు మంచి ట్రాక్ రికార్డ్ ఉందనుకోండి, మీకు హై ఎండ్ ఇస్తారు. అందుకని ఎనీవేర్ బిట్వీన్ ఒక 55 to 70 వేసుకోవచ్చు ఏది ₹1,00,000 శాలరీ ఉన్న వాళ్ళకి. Yes. అంటే ఇక్కడ ఫిక్స్డ్ అంటూ ఏముండదు. బ్యాంక్ టు బ్యాంక్ మారుతూ ఉంటుంది. ప్రైవేట్ బ్యాంక్స్ దగ్గర పోతే కొంచెం లిబరల్గా ఎక్కువ ఇస్తారు, బట్ వడ్డీ కొంచెం ఎక్కువ ఉంటుంది. 0.5 బేసిస్ అలా ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ బేసికల్గా వాళ్ళు చూసేది ఇన్కమ్ మల్టిఫైర్. మీకు వచ్చే ఇన్కమ్ ఇంటూ 60 టైమ్స్ చూస్తారు మంత్లీ ఇన్కమ్ని. దాన్ని బేసిక్గా తీసుకుంటారు. లోన్స్ కనుక వేరే ఉన్నాయనుకోండి ఆల్రెడీ, అందుకని మీకు ఇన్కమ్ డెట్ రేషియో చూస్తారు. అది బిలో 50 ఉండేలా చూసుకుంటారు. చూసుకొని వాళ్ళు మీకు ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. మీరు ఏదైనా లోన్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఏ టైప్ లోన్ చూసుకోండి. అది ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అయ్యే అయితే పర్వాలేదు. సపోజ్ మీరు చెప్పారు హౌసింగ్ ఈజ్ గుడ్. ఎందుకంటే రెంటల్ ఒక 3% సేవ్ అవుద్ది నీకు. ప్లస్ ఎంతకంత ల్యాండ్ ప్రైస్, బిల్డింగ్ ప్రైస్ అప్రిషియేట్ అవుతుంటుంది కదా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో. మనం ఇల్లు కొంటున్నామంటే లైక్ కమోడిటీస్ కొంటున్నట్టు లెక్క. Yes. కమోడిటీ ప్రైస్ ఎప్పుడెప్పుడు పెరుగుతూనే ఉంటుంది. సిమెంట్, ఇసుక అన్నీ పెరుగుతూనే ఉంటాయి కదా. కాబట్టి వాటి నుంచి అప్రిషియేషన్ కూడా ఒక 5 to 6% వస్తుంది. కాకపోతే రైట్ టైం ఏంటంటే మీరు ఎక్కడ సెటిల్ అవుతారు క్లారిటీ ఉండాలా. చాలామంది యంగ్స్టర్ చేసే తప్పు ఏంటంటే జాబ్ రాగానే ఇమీడియట్గా ఒక ఇల్లు కోసం స్టార్ట్ చేస్తారు. బట్ ఇక్కడ ఉండాలి రూల్ ఏముంది, మీ జాబ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, బెంగళూరుకి వెళ్ళిపోయారు అనుకోండి, ఇదన్నీ Sure. వదిలేసుకుని వెళ్ళిపోవాలి అంతే. ఇల్లు అంటే చాలామందికి ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువ పెట్టుకుంటారు. ఇంత ఇంటీరియర్ డెకరేట్ చేయించేసి ఇంతకి ఇచ్చి మళ్ళీ వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చి పోవడానికి ప్రాణం ఒప్పుకోదనమాట. పైగా ఒకవేళ మీరు కొన్నా సరే విత్ ఇన్ సిటీలోనే మీరు ఇటు జీడిమెట్లో ఉన్నారనుకోండి, ఇటు అటెక్కడో మేడ్చల్కెళ్ళి నీ జాబ్ వచ్చింది అనుకోండి, సొంత ఇల్లు రెంట్కి ఇవ్వలేము. అదే టైంలో దాని నుంచి ట్రావెల్ చేయాలంటే రోజు 30-40 కిలోమీటర్స్ చూడాలి. అది ఒక రోజుతో పోదు. అది Yes. చాలా మందిని నేను మీట్ అయిన వాళ్ళు చెప్పేది అదే ఉంటుంది. బెంగళూరులో నేను కొన్న ఇంటికి మా ఆఫీస్ మధ్య 40 కిలోమీటర్స్ సార్, అది పోతూనే ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు అది అంతే ఉండేది సిటీ, ఇప్పుడు పెరుగుకుంటూ పోయింది కదా, ఆఫీసులు పెరుగుతూ ఉంటాయి. అందుకని బెటర్ ఏంటంటే కొంచెం కిడ్స్ వచ్చిందాక వెయిట్ చేసేసి ఆ టైంలో తీసుకోవడం బెటర్. సో రైట్ ఏజ్ అంటే 35 to 40 ఆ టైంలో బెటర్ అనమాట ఇల్లు కొంటాం. కెరీర్ స్టార్టింగ్లోనే ఎక్కువ శాతం ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ జనరేషన్ కోసం ఎక్కువ డబ్బు తీసుకెళ్ళేసేసి మీరు మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్లోనో లేదా మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటిలో సేవ్ చేసుకుంటాం ముందు. తర్వాత మనం ప్లాన్ చేసుకోవడం బెటర్. Yes. అదేదో ఆపర్చునిటీ మిస్ అవుతామని చెప్పేసి యంగ్స్టర్స్లోని పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ రెండోది లోన్స్ ఎప్పుడు కూడా లేదు టూ మచ్గా లెంత్ పోకుండా మీ టోటల్ శాలరీలో ఒక 20 to 30% ఉండేలా చూసుకోండి. అంటే చాలామంది ఏంటంటే 50,000 శాలరీ వస్తుంది, 50,000 ఈఎంఐ కడతారు. EMI. మరి ఇల్లు ఎలా గడుస్తుంది? ఆ టైంలో ఎలా ఊహిస్తారంటే మా మిసెస్ జాబ్ చేస్తుంది, నెక్స్ట్ నా శాలరీ హైక్స్ వస్తాయి, ఇలా ఊహించుకుంటారు. తీరా చూస్తే వాళ్ళ మిసెస్ జాబ్ ఏదో ఒక రీజన్లో పోయి ఉంటుంది, లేదా ఇంట్లో ఉండాల్సి వచ్చింది. మనవాడికేమో జాబ్ మారాల్సి వచ్చింది. రెండు సింక్ అవ్వవు. Yes. ఒక్కరోజుతో పోట్ల 30 years ప్లానింగ్ అది కట్టాల్సింది మీరు.
ఇలాంటి ఎక్కువ ట్రబుల్ అవుతూ ఉంటాయి అనమాట. అందుకని కొనేటప్పుడు ఉన్నంత కంఫర్ట్, ఆ ఎంజాయ్మెంట్ కొన్నకాడి నుంచే ఉండకపోవచ్చు. అందుకని బెస్ట్ ఏంటంటే మీ టోటల్ శాలరీలో ఒక 20-30% మాత్రం ఈఎంఐ కట్టేలా ప్లాన్ చేసుకున్నారనుకోండి, అప్పుడు శాలరీ అప్ అండ్ డౌన్ అవుతున్నా మనం దాన్ని Yes. కంఫర్ట్గా చూడొచ్చు అనమాట. బెస్ట్ ఏంటంటే ప్యాసివ్ ఫండ్స్ ముందు డెవలప్ చేసుకోండి. దాని నుంచి వచ్చే ఇన్కమ్తో ఇల్లు కొనుక్కోవటం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో మీరు గూగుల్ హిట్ చేసుకొని టోటల్ ఏ బ్యాంక్స్ తక్కువ లోన్ కొత్తనే చూసేసి అక్కడికి వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేసుకొని ఒకటి 2-3 బ్యాంకులు అడిగి తీసుకోవడం బెటర్ అనమాట. Yes. బట్ అంటే- మెజారిటీ పీపుల్ ఎమోషనల్గా వెళ్తారు కానీ బట్ 35-40 వచ్చినాక వెయిట్ చేసి తీసుకోవడం బెటర్. సార్ రీసెంట్ గా మరి ఆర్బీఐ రెపో రేట్ తగ్గించింది కదా, అవును మరి ఈఎంఐలన్నీ కూడా తగ్గుతాయని చెప్పేసి అంటున్నారు. అవును అది ఎలా సార్ మరి? అది టెంపరీగా తగ్గిద్ది. ఎందుకంటే ఆర్బీఐలు తగ్గించారు కాబట్టి ఇమీడియట్ తగ్గిద్ది. కాకపోతే ఇక్కడ ఏం లాజిక్ ఏంటంటే ఆర్బీఐ తగ్గించినంత ఈజీగా బ్యాంకులు తగ్గించవు. ఆర్బీఐలో రెపో రేట్ తగ్గించారంటే మీనింగ్ ఏంటంటే ఆర్బీఐలు బ్యాంకుకి ఇచ్చే వడ్డీ రేట్లు తగ్గించారు. బ్యాంకులు నీకు పాస్ అయిపోవచ్చు కూడా. అది చేయాలంటే నువ్వు వెళ్ళి బ్యాంకులు కనుక్కొని రావాలి. ఒక్కోసారి ఏంటంటే బ్యాంకులు వడ్డీ రేట్లు పెరిగినప్పుడేమో ఆటోమేటిక్గా నీకు పెంచుతారు మీ పర్మిషన్ లేకుండా. తగ్గించేటప్పుడు నువ్వు వెళ్ళి బ్యాంక్ బై రిక్వెస్ట్ లెటర్ పెడితేనే తగ్గిస్తారు, Hmm. ఇలా తగ్గించారు అనమాట. అందుకని ఆర్బీఐలు చెప్పిన టయానికి మీకు అది ఆ బెనిఫిట్ మీకు పాస్ చేయడానికి మధ్యలో 2-3 నెలలు గ్యాప్ రావచ్చు. ఎక్కువ సార్లు పెంచినప్పుడే స్పాట్లో పెంచుతారు, తగ్గించినప్పుడు మాత్రం 2-3 మంత్స్ టైం తీసుకొని తగ్గిస్తారనమాట. అందుకని మీరు ఎప్పుడు నిరంతరం ట్రాక్ చేస్తూ ఉండాలి ఆర్బీఐ యాక్టివిటీస్. తగ్గినప్పుడల్లా మీరు బ్యాంక్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవడం బెటర్. లేజీగా ఉండి వాళ్ళే తగ్గిస్తారు అన్నట్టు ఉండకుండా మీరు వెంటనే బ్యాంకులు అప్రోచ్ అవ్వడం బెటర్ అనమాట. మా దగ్గర ఎప్పుడు తగ్గిద్ది ఎప్పుడు తగ్గిద్దని అట్లా. Yes. అండ్ టైం టు టైం ఏంటంటే మీరు తక్కువ లోన్ ఇచ్చే బ్యాంకులు కనుక ఉన్నాయి అనుకోండి, దాన్ని షిఫ్ట్ అవ్వండి. బ్యాంక్ నుంచి క్లోజ్ చేసుకుని ఆ బ్యాంక్ షిఫ్ట్ అవ్వండి. సపోజ్ ఇప్పుడు అర్జెంట్గా ఇల్లు కొనాల్సి వస్తుంది, ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ బాగా టైం తీసుకుంటున్నాయి, అందుకని నేను ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్కి వెళ్ళిపోతాను. లైక్ మీరు ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇలాంటి ప్రైవేట్ బ్యాంక్ వెళ్ళారనుకోండి, వాళ్ళు బయట వాటితో పోల్చుకుంటే +1లో తీసుకుంటారు, బట్ అప్రూవల్ త్వరగా వస్తాయి అక్కడ. Yes. చాలా మంది ఏంటంటే ఈ బయట తిరగలేక లేట్ అవుతుందని చెప్పేసి బిల్డర్ ప్రెజర్ తోటి ఎక్కువ వడ్డీ వచ్చి ఇచ్చినా పర్వాలేదు అని చెప్పేసి ప్రైవేట్కి వెళ్ళిపోతారు. బట్ అలాగని పర్మనెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. మీరు టైం తీసుకొని తర్వాత లోవర్ వడ్డీ రేట్లు ఉన్న బ్యాంక్ షిఫ్ట్ అవ్వండి. Yes. మీరు అలాంటి ఇప్పుడు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అన్నిటికన్నా తక్కువ ఇస్తుంది, అలాగే గవర్నమెంట్ బ్యాంక్స్ తక్కువ ఇస్తాయి అనమాట. వాటికి షిఫ్ట్ అవ్వడం బెటర్. లోన్ స్టడీ కానీ సరే ఏదైనా సరే ఆర్బీఐ యాక్టివిటీస్ ట్రాక్ చేసుకుంటూ వడ్డీ రేట్లు తగ్గించిన ప్రతిసారి కూడా మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్కి వెళ్ళేసి ఎంక్వైరీ చేసుకోండి మాకు తగ్గిస్తున్నారా లేదా అని. ఎక్కువసార్లు బ్యాంకులో వడ్డీ రేట్లు తగ్గించం వెంటనే, పెంచినప్పుడు మాత్రమే స్పాట్లో పెంచుతారు, బట్ అది వెనక టైం పీరియడ్ పెంచుతారు మీకు, Yes. ముందు ఈఎంఐ పెంచకుండా. మనం అనుకుంటే మనకు తగ్గించారేమో అనుకుంటాం, ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు టైం మన మీద పాస్ చేయలేదేమో అనుకుంటారు, బట్ లేదు, టైం పెరుగుతూ ఉంటుంది మీకు చూసుకోండి. అందుకని మెజారిటీ టైమ్స్ ఏమైందంటే మన 30 years లోన్ తీసుకుంటే 35 కూడా పోవచ్చు మనకు తెలియకుండానే. అండ్ రెండోది ఏదైనా మీరు క్లోజ్ చేసుకుంటే ముందే ఎంక్వైరీ చేయండి, నేను ముందే సరెండర్ చేయొచ్చా అని. కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తారంటే పెనాల్టీ వేస్తారు ముందే సరెండర్ చేస్తే. Yes. నాకు అమౌంట్ వచ్చింది ఒక 4-5 లాక్ వేరే చోట నుంచి, ఈ డబ్బులు పెట్టేసి మనం బ్యాంక్ వడ్డీని తగ్గించుకుందాం అనుకుంటున్నాను, అలాంటి క్లాజ్ ఉందో లేదో అడగండి. కొన్ని బ్యాంక్స్ అలౌ చేయవు మధ్యలో నేను డిపాజిట్ చేస్తానంటే, కొన్ని బ్యాంక్స్ అలౌ చేస్తాయి. అలాంటి ఫెసిలిటీ ఉందో లేదు కనుక్కోండి. నాకు ఒకసారి వేరే అసెట్ అంతే డబ్బు వచ్చేసింది, మొత్తం బ్యాంక్ లోనే క్లోజ్ చేద్దాం అనుకున్నావు, కొన్ని బ్యాంక్స్ అలౌ చేస్తే కొన్ని బ్యాంక్స్ అలౌ Allow చేయవు. చేయవు. అందుకని ప్రీ క్లోజింగ్ ఆప్షన్ ఉందో లేదో చెక్ చేసుకోండి. మనం తీసుకునేటప్పుడు ఇవన్నీ చెక్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మనకు బెటర్ అప్రోచ్ Better. అవుతుంది అనమాట. Yes. కాబట్టి శాలరీ ఎంప్లాయీస్ మీకు మీ ఏజ్ని బట్టేసి మీ సిబిల్ స్కోర్ని బట్టేసేసి అండ్ మీరు మీ స్పౌస్ యొక్క జాయింట్ మీద వచ్చే ఇన్కమ్ని బట్టేసేసి అండ్ మీ శాలరీ మీద జనరల్గా ఏంటంటే 60 to 70 times ఇస్తారు మీకు. Yes. ఓకే, ఎంత యంగ్స్టర్స్ అయితే అంత బెటర్. ఎంత లేట్ అయ్యే కొద్ది ఏజ్ రిటైర్మెంట్ ఏజ్ దగ్గరికి వస్తుంది కదా, వచ్చే తగ్గిద్ది అనమాట మీకు అది. ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించబోతున్నారు కదా, అంటే ఎవరు జాయిన్ అవ్వచ్చు, మరి ఏం చెప్పబోతున్నారు ఆ క్లాసెస్ లో? యా, దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి అండి. ఎవరైనా స్టాక్ మార్కెట్ల గురించి నేర్చుకుందాం అనుకున్నా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, రిస్క్ తక్కువ ఉండి అండ్ కంఫర్ట్గా ఎంట్రీ అయ్యే ప్రొసీజర్ ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఇందులో ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ ఉండదు మీకు, అందుకని కంఫర్ట్గా ఫీల్ అవుతారు. కాబట్టి మీరు మీ గోల్స్ ఏదైనా కావాలి, ఫైనాన్షియల్ గోల్స్, రిటైర్మెంట్ కావచ్చు, లేకపోతే కిడ్స్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా సేవింగ్స్ కావచ్చు, ఏదైనా గోల్ ఓరియంటెడ్ నీకు క్లారిటీ కావాలి అనుకుంటే ఇలాంటి ఫోకస్ మీకు యూజ్ అవుతుంది. సో వ్యూవర్స్, మరి విన్నారు కదా, సుందర్ రామరెడ్డి గారు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించబోతున్నారు. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మరి మనీ ఉంది మా దగ్గర, మేము ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాము అని ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో, మాకు ఇందులో పెట్టాలా, ఇందులో పెట్టాలా, దేంట్లో పెట్టాలో తెలియట్లేదు మాకు మనీ బడ్జెట్ అనేసి అన్ని డౌట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ 2 days క్లాసెస్కి అయితే ఎన్రోల్ చేసుకోండి. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంటుంది. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే
మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.